హరే కృష్ణ. ఈరోజు మనం ఒక చిన్ని కథను చూద్దామా. ఒకరోజు ముల్లోకాలు సంచరిస్తున్నటువంటి నారద మహర్షి ఒక సుందరమైన గ్రామానికి వస్తారు. అక్కడ వేదపఠనం చేస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు నారద ముని వద్దకు వచ్చి, మునివర్య, నాకు ఒక విన్నపం ఉన్నది. మీరు వైకుంఠలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ నేనెప్పుడు భగవంతుని ధామం చేరుకుంటానని నా విన్నపాన్ని భగవంతుణ్ణి విన్నవించండి. అది విన్న నారద మహర్షి, నేను తప్పకుండా ఈ విషయాన్ని భగవంతుణ్ణి అడుగుతానని అక్కడ నుంచి ముందుకు సాగుతారు. దారిలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి ఎంతో శ్రద్ధతో తన వృత్తిని చేసుకుంటూ భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అది చూసిన నారద మహర్షికి ఎంతో సంతోషం కలిగి ఆ వ్యక్తి వద్దకు నారద ముని వెళ్తారు. అప్పుడు ఆ వ్యక్తి నారద మహర్షిని చూసి ప్రణామం చేసి వినమ్రతతో, నారద మహర్షి, మీరు వైకుంఠలోకానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క ప్రాప్తి ఎప్పుడు లభిస్తుందో అని నా విన్నపాన్ని కాస్త భగవంతునికి విన్నవించండి అని వినమ్రంగా కోరుతారు. నారద మహర్షి తప్పకుండా అని అక్కడి నుంచి వైకుంఠలోకానికి ప్రయాణిస్తారు. వైకుంఠానికి చేరినటువంటి నారద మహర్షి ముందుగా భగవంతుడికి ప్రణామం చేసి తాను వస్తున్న దారిలో బ్రాహ్మణుడు మరియు చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నను భగవంతుడికి విన్నవిస్తారు. దానికి శ్రీ మహావిష్ణువు ముందుగా ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి ఈ జన్మలోనే నా ధామాన్ని చేరుకుంటాడు అని చెప్తారు. అప్పుడు నారద మహర్షి, మరి బ్రాహ్మణుడు ఎప్పుడు మీ ధామానికి చేరుకుంటారని ప్రశ్నిస్తారు. భగవంతుడు నవ్వుతూ, ఆ బ్రాహ్మణుడు ఇంకా పలు జన్మల తరువాత నా ధామానికి చేరుకుంటాడని విష్ణుమూర్తి చెబుతారు. అప్పుడు నారద మహర్షి ఎంతో ఆశ్చర్యంతో, నిత్యం భాగవత పఠనము, విగ్రహారాధన, నామోచ్చరణ చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఎందుకు ఈ జన్మలోనే భగవంతుని ధామాన్ని చేరుకోడు? శ్రద్ధతో భగవంతుని నామం చేస్తూ తన వృత్తిని చేసుకున్నటువంటి ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి ఎందుకు ఈ జన్మలోనే భగవంతుని ధామాన్ని చేరుకుంటాడు అని ఎంతో ఆశ్చర్యంతో భగవంతుణ్ణి నారద మహర్షి ప్రశ్నిస్తారు. అప్పుడు భగవంతుడు, అది నీకు త్వరలోనే అర్థమవుతుందని చెప్పి, నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఖచ్చితంగా నువ్వు నన్ను దర్శించడానికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానని ప్రశ్నిస్తాడు. అప్పుడు నువ్వు దానికి సమాధానంగా, నేను ఒక చిన్ని సూది రంధ్రంలో దారం కట్టి ఒక పెద్ద ఏనుగుని అందులో వెక్కిస్తున్నానని చెప్పు అని చెప్తారు. భూలోకానికి తిరిగి వచ్చినటువంటి నారద మహర్షి ముందుగా బ్రాహ్మణుని ఇంటి వద్దకు వెళ్తారు. అప్పుడు బ్రాహ్మణుడు, మీరు భగవంతుని దర్శించినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారద మహర్షి ఈ విధంగా భగవంతుడు ఒక చిన్ని సూది రంధ్రంలో ఏనుగుని ఎక్కిస్తున్నారని చెప్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేనిది నమ్మను అని హేళనగా మాట్లాడతాడు. నారద మహర్షికి అర్థమవుతుంది, ఈ వ్యక్తి కేవలం నామమాత్ర భక్తిని చేస్తున్నాడు, భగవంతుడి మీద ఎటువంటి విశ్వాసం లేదు అని. అక్కడ నుంచి నారద మహర్షి చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి వద్ద వస్తారు. అప్పుడు ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి నారద మహర్షిని చూసి వినమ్రంగా ప్రణామం చేస్తూ, స్వామి, భగవంతుడు వైకుంఠలోకంలో ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారద మహర్షి ఈ విధంగా భగవంతుడు ఒక సూది రంధ్రంలో ఏనుగుని ఎక్కిస్తున్నారని చెప్తారు. అప్పుడు ఈ యొక్క చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి, భగవంతుడు ఈ వింతని ఎప్పుడో చేసి ఉంటారు. ఏ విధంగా ఒక చెట్టుకి ఎన్నో పండ్లు ఉంటాయి, ఎన్నో విత్తనాలు అందులో దాగి ఉంటాయి. ఒక విత్తనంలో ఇంత పెద్ద మర్రి చెట్టును ఉంచినటువంటి ఆ భగవంతుడు ఒక చిన్ని సూది రంధ్రంలో ఏనుగుని దూర్చలేరా అని ఎంతో విశ్వాసంతో భక్తితో చెప్తారు. భగవద్గీత 18వ అధ్యాయం 46వ శ్లోకంలో కూడా భగవంతుడు ఈ విషయాన్ని చెప్తారు. ఎవరైతే భక్తి శ్రద్ధతో నన్ను సేవిస్తారో వాళ్ళు ఈ జన్మంలోనే నన్ను చేరుకుంటారు. Hare Krishna. Thanks for watching. For more videos, please do like, share, subscribe. Hare Krishna.